హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏపీ టెట్ ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి యాడ్జెక్టివ్ క్లాజ్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది కంప్లీట్గా నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే చాలా మంది కూడా డౌట్ ఏంటంటే నౌన్ క్లాజు యాడ్జెక్టివ్ క్లాజ్ రెండింటిని ఐడెంటిఫై చేయడంలో కన్ఫ్యూజ్ అవుతుంటారు. కాబట్టి ఈ వీడియో చివరిలో నౌన్ క్లాజ్కి యాడ్జెక్టివ్ క్లాజ్కి మధ్య డిఫరెన్స్, వాటిని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది రెండింటిని కలిపి మీకు మిక్స్ చేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. అలాగే ఇంగ్లీష్ గ్రామర్లో మీకు ఏ టాపిక్ కావాలన్నా టాపిక్ పేరు టైప్ చేసి పక్కన @మూర్తి సార్ MURTHYSIR స్పేస్ లేకుండా టైప్ చేస్తే ఆ వీడియో మీకు డిస్ప్లే అవడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము యాడ్జెక్టివ్ క్లాజ్ గురించి డిస్కస్ చేద్దాం. యాడ్జెక్టివ్ క్లాజులు ముందుగా యాడ్జెక్టివ్ అంటే నౌన్ లేదా ప్రొనౌన్ డిస్క్రైబ్ చేసేది, అంటే డిస్క్రైబింగ్ వర్డ్స్. యాడ్జెక్టివ్స్ అంటే నౌన్ లేదా ప్రొనౌన్ డిస్క్రైబ్ చేస్తుంది. అయితే మనం నౌన్ క్లాజ్లో నౌన్ సెంటెన్స్ లాగా పనిచేస్తుందని చెప్పాము, నౌన్గా పనిచేస్తుందని చెప్పాము గత క్లాస్లోని. అలాగే యాడ్జెక్టివ్ క్లాజ్ కూడా సెంటెన్స్లో యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. యాడ్జెక్టివ్గా పనిచేస్తుందంటే ఈ యాడ్జెక్టివ్ క్లాజ్ కూడా ఏదో ఒక నౌన్ లేదా ప్రొనౌన్ డిస్క్రైబ్ చేస్తుందని అర్థం. యాడ్జెక్టివ్ క్లాజు ఒక సెంటెన్స్లో ఒక యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది అంటే అది ఒక నౌన్ లేదా ప్రొనౌన్ డిస్క్రైబ్ చేస్తుందని అర్థం యాడ్జెక్టివ్ క్లాజ్ కూడా. నెక్స్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, డిపెండెంట్ లేదా సబార్డినేట్ క్లాజెస్ మూడు రకాలు. నౌన్ క్లాజు, యాడ్జెక్టివ్ క్లాజు, అడ్వర్బ్ క్లాజు. సో యాడ్జెక్టివ్ క్లాజ్ అనేది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది, దాన్ని డిపెండెంట్ క్లాజ్ అంటాం. అలాగే ఈ యాడ్జెక్టివ్ క్లాజ్కి మరో పేరు ఉంది, రిలేటివ్ క్లాజ్. ఓకేనా? అసలు ఈ యాడ్జెక్టివ్ క్లాజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక యాంటిసిడెంట్ ఉంటుంది. యాంటిసిడెంట్ అంటే ఇక్కడ నౌన్ లేదా ప్రొనౌన్. ఒక నౌన్ లేదా ప్రొనౌన్ అనే యాంటిసిడెంట్ ఉంటుంది. ఆ యాంటిసిడెంట్ తర్వాత వెంటనే ఒక సబార్డినేట్ కంజంక్షన్, ఆ తర్వాత సబ్జెక్టు, ఫైనైట్ వెర్బ్ ఉంటుంది. అప్పుడు అలా మనకు తెలుసు సబార్డినేట్ కంజంక్షన్, సబ్జెక్టు, ఫైనైట్ వెర్బ్ అంటే ఇదంతా ఏమవుతుంది స్ట్రక్చరు డిపెండెంట్ క్లాజ్ లేదా సబార్డినేట్ క్లాజ్. అప్పుడు ఈ సబార్డినేట్ క్లాజ్ అంతా కూడా చూడండి, మనం నేర్చుకున్నాం గత క్లాస్లోనే, సబార్డినేట్ కంజంక్షన్, సబ్జెక్ట్, ఫైనైట్ వెర్బ్. ఈ సబార్డినేట్ క్లాజ్ అంతా కూడా దీని ముందు ఉన్నటువంటి యాంటిసిడెంట్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. యాంటిసిడెంట్ ఏంటి? నౌన్ లేదా ప్రొనౌన్. దీని ముందు ఈ కంజంక్షన్ ముందు ఒకటి ఉంటుంది, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ, దానికి సంబంధించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఈ క్లాజ్ అంతా కలిపి. అర్థమైందా? అంటే ముందు ఉన్నది ఏంటి? నౌన్ కానీ ప్రొనౌన్ కానీ. నౌను ప్రొనౌన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఈ క్లాజ్ ఇస్తుంది కాబట్టి, నౌను లేదా ప్రొనౌన్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఈ క్లాజ్ని ఏమన్నామంటే యాడ్జెక్టివ్ క్లాజ్ అని పిలుస్తాం. యాడ్జెక్టివ్ క్లాజ్ అని అంటాం. ఎందుకంటే దాని ముందు ఉన్నటువంటి యాంటిసిడెంట్ లేదా దాని ముందు ఉన్నటువంటి నౌన్ లేదా ప్రొనౌన్ గురించి ఆ క్లాజ్ మొత్తం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ క్లాజు దానిని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి అదేమవుతుందంటే యాడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది. ఏది? సబార్డినేట్ కంజంక్షన్, సబ్జెక్టు, ఫైనైట్ వెర్బ్ అనే ఒక క్లాజ్, డిపెండెంట్ క్లాజ్. ఓకేనా? అయితే ఇక్కడ యాంటిసిడెంట్స్ ఏవి పనిచేస్తే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉంటుంది. నెక్స్ట్ ఈ సబార్డినేట్ కంజంక్షన్ ఈ యాడ్జెక్టివ్ క్లాజ్లో ఏముంటాయి తెలుసు మనకి? కొన్ని రిలేటివ్ ప్రొనౌన్స్ ఉంటాయి, కొన్ని రిలేటివ్ అడ్వర్బ్స్ ఉంటాయి. రిలేటివ్ ప్రొనౌన్స్ ఏంటి? హూమ్, హూజ్, హూమ్, దట్, విచ్. అలాగే కొన్ని రిలేటివ్ అడ్వర్బ్స్ వెన్, వేర్, వై, హౌ. ఈ రిలేటివ్ అడ్వర్బ్స్ అన్నీ కూడా, రిలేటివ్ ప్రొనౌన్స్ అన్నీ కూడా ఈ సబార్డినేట్ కంజంక్షన్ ప్లేస్లో ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రిపోజిషన్స్తో కూడా వస్తాయి ఈ కంజంక్షన్స్. ఏంటంటే ఆఫ్ విచ్, అంటే ఈ డబుల్ హెచ్ వర్డ్స్ ముందు ప్రిపోజిషన్స్ కూడా వస్తాయి. ఆఫ్ విచ్, ఆఫ్ హూమ్ అని కానీ, బై విచ్ కానీ వస్తాయి. ఏదైనా కాన్సెప్ట్ ఏంటంటే ముందు ఒక యాంటిసిడెంట్ ఉంటుంది, దానిని నౌన్ ఆర్ ప్రొనౌన్ అంటాము. ముందు ఒక నౌన్ కానీ ప్రొనౌన్ ఉండి దాని తర్వాత వెంటనే ఈ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకేనా? ఒక సబార్డినేట్ కంజంక్షన్, సబ్జెక్టు, ఫైనైట్ వెర్బ్ ఉంటుంది. అదండి. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్స్ వద్దాం. హీ ఈజ్ ద బాయ్ హూ పాస్డ్ ద గ్రూప్ 1 ఎగ్జామ్స్. చూడండి, ఇక్కడ చూడండి, హీ ఈజ్ ద బాయ్, హీ సబ్జెక్టు, ఇది ఫైనైట్ వెర్బ్. బాయ్ అనేది నౌను. హూ పాస్డ్ ద, హూ అనేది చూసారు అక్కడ మనకి ఆల్రెడీ సబార్డినేట్ కంజంక్షన్ వచ్చింది, వెంటనే ఫైనైట్ వెర్బ్. ఇంతకుముందు చెప్పాను, గత క్లాసులు చెప్పాను, హూ అనేది సబ్జెక్టుగా పనిచేస్తుంది, కంజంక్షన్గా అదే పనిచేస్తుంది కాబట్టి ఫైనైట్ వెర్బ్ ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఒక క్లాజ్. హూ పాస్డ్ ది గ్రూప్ 1 మెయిన్స్. దీని ముందు ఇక్కడ చూడండి కంజంక్షన్గా, దీని ముందు అంటే ఇక్కడ ఒక నౌన్ ఉందా లేదా చూడండి, ఇక్కడ నౌన్ ఉంది. ఈ క్లాజ్ మొత్తం ఈ నౌన్ అనే బాయ్ గురించే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. లేదు అంటే ఇంకోలా అనుకోవచ్చు, ఈ యాడ్జెక్టివ్ క్లాజ్ అనేది మెయిన్ క్లాజ్లో ఉన్నటువంటి యాంటిసిడెంట్కి సంబంధించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ మెయిన్ క్లాజ్ అంటే ఇది కదా, హీ ఈజ్ ద బాయ్ మెయిన్ క్లాజ్, హీ ఈజ్ ద బాయ్. ఓకేనా? ఇందులో నౌన్ ఇది ద బాయ్. సో ఏదైనా ఈ కంజంక్షన్కి ముందు ఉన్నటువంటి యాంటిసిడెంట్, దీన్ని యాంటిసిడెంట్ అంటాం, నౌను లేదా ప్రొనౌన్, దానికి సంబంధించి ఇదంతా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే హీ ఈజ్ ద బాయ్ హూ పాస్డ్ ది గ్రూప్ 1 మెయిన్స్. హీ ఈజ్ ద బాయ్, అతను ఈ బాలుడు,
అతను ఎవరు? హూ పాస్ ద గ్రూప్ 1, ఎవరైతే గ్రూప్ 1 ఎగ్జామ్స్ మెయిన్స్ పాస్ అయ్యారో ఆ అబ్బాయి ఈ అబ్బాయి అని. సో ఈ బాయ్ అనే నౌన్ కోసమే ఈ ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కాబట్టి ఇది ఏమవుతుంది? యాడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది. ఏ క్లాజ్ అండి? యాడ్జెక్టివ్ క్లాజ్. నెక్స్ట్ అండి, దిస్ ఈజ్ ద స్కూల్ వేర్ ఐ వాజ్ స్టడీడ్ ఇన్ మై చైల్డ్హుడ్. ఇక్కడ చూడండి, వేర్, నెక్స్ట్ సబ్జెక్ట్, ఫైనైట్ వెర్బ్. లాస్ట్ క్లాస్లో చెప్పాను ఫైనైట్ వెర్బ్, యామ్, ఆర్, వాజ్ వర్లు ఫైనైట్ వెర్బ్ అవుతాయి. ఓకేనా? వేర్ ఐ వాజ్ స్టడీడ్ ఇన్ మై చైల్డ్హుడ్, ఇదంతా కలిపి ఒక క్లాజు. ఏ క్లాజు? డిపెండెంట్ క్లాజ్, సబార్డినేట్ క్లాజు. మరి ఇది యాడ్జెక్టివ్ క్లాజ్ ఎప్పుడు అవుద్దంటే దీని ముందు వెంటనే ఉన్నటువంటి నౌన్ గురించి డిస్క్రైబ్ చేస్తుందా చూసుకోండి. వేర్ అంటే ప్లేస్ని తెలియజేస్తుంది. సో ఇక్కడ వేరుకి ముందు ఒక ప్లేస్ ఉండాలి. ప్లేస్ అని పేరున్నా ఒకటే, ఒక ప్లేస్ ఏదో ఒకటి ఇచ్చినా ఒకటే. దిస్ ఈజ్ ద బిల్డింగ్ అని, దిస్ ఈజ్ ద హౌస్ అని, దిస్ ఈజ్ ద స్కూల్ అని ఏదైనా ఇచ్చినా ఒకటే. మొత్తం వేరుకి ముందు స్కూల్ ఉంది, మొత్తం ప్లేస్ ఉంది. సో ప్లేస్ గురించి, ఈ స్కూల్ అనే ప్లేస్ గురించి ఈ క్లాజ్ అంతా కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ ద స్కూల్ వేర్ ఐ వాజ్ స్టడీడ్ ఇన్ మై చైల్డ్హుడ్ అంటే నేను నా చిన్నతనంలో ఎక్కడైతే చదివానో ఆ స్కూలే ఈ స్కూల్ అని చెప్తుంది. కాబట్టి ఇదేం క్లాజ్ అవుద్దంటే యాడ్జెక్టివ్ క్లాజ్. దిస్ ఈజ్ ద హౌస్ దట్ మోహన్ బిల్ట్. మీకు డౌట్ రావచ్చు నౌన్ క్లాజ్ అవుతాయేమని, చివరిలో ఇస్తాను మీకు ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? క్లారిటీ. దిస్ ఈజ్ ద హౌస్ దట్ మోహన్ బిల్ట్. దట్ ఉంది. ఓకేనా? ఇక్కడ దట్ మనం ఇచ్చాం. ఓకే, దట్ ఉంది. సబ్జెక్టు, ఫైనైట్ వెర్బ్. ఫైనైట్ వెర్బ్ బుల్డ్, బుల్ట్, బుల్ట్. వెర్బ్ 1, వెర్బ్ 1కి SRES, IES, వెర్బ్ 2 కూడా ఫైనైట్ వెర్బ్ అని గత క్లాస్లో చెప్పాను, నౌన్ క్లాజ్లో చెప్పాను. ఓకేనా? సో ఇదంతా కలిపి ఒక డిపెండెంట్ క్లాజ్. ఈ డిపెండెంట్ క్లాజ్లో ఈ కంజంక్షన్కి ముందు ఒక నౌన్ ప్రొనౌన్ ఉందో చూసుకోండి. ద హౌస్ ఉంది. కాబట్టి ఈ క్లాజ్ అంతా కూడా దీని గురించి చెప్తుంది. ద హౌస్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అర్థం. దిస్ ఈజ్ ద హౌస్ దట్ మోహన్ బిల్ట్. మోహన్ అనేవాడు ఏ ఇల్లు అయితే కట్టాడో ఆ ఇల్లు ఈ ఇల్లు అని అర్థం. ఓకేనా? కాబట్టి ఇది యాడ్జెక్టివ్ క్లాజ్. ఇదంతా కూడా దట్టతో కలిపి ఉన్నంత యాడ్జెక్టివ్ క్లాజ్. మరి ఇది ఏమవుద్దని చెప్పాను? మెయిన్ క్లాజ్. ఇది సబ్జెక్టు, ఫైనైట్ వెర్బ్, ఇది మెయిన్ క్లాజ్. ఒక మెయిన్ క్లాజ్లో ఉండే నౌను లేదా ప్రొనౌన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే యాడ్జెక్టివ్ క్లాజు. ఒక మెయిన్ క్లాజ్లో ఉండే నౌను లేదా ప్రొనౌన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్లో డిస్క్రైబ్ చేసేదే నౌన్ క్లాజ్, సారీ యాడ్జెక్టివ్ క్లాజ్. ఇది యాడ్జెక్టివ్ క్లాజ్. దిస్ ఈజ్ ద గర్ల్ హూమ్ ఐ మెట్ యెస్టర్డే. ఇక్కడ చూడండి క్లియర్గా సబార్డినేట్ కంజంక్షన్ ఉంది, సబ్జెక్టు, ఫైనైట్ వెర్బ్. సో ఇదంతా ఒక క్లాజు. ఈ క్లాజుకు ముందు ఒక నౌన్ ఉంది లేదా? నౌన్గా ప్రొనౌన్ ఉండొచ్చు. ప్రొనౌన్ ఒకసారి హిమ్ వస్తుంది, హెర్ వస్తుంది, మీ వస్తుంది. ఓకేనా? సో ఇది ఈ గర్ల్ గురించి చెప్తున్నా అర్థం ఆ క్లాజ్ మొత్తం. దిస్ ఈజ్ ద గర్ల్ హూమ్ ఐ మెట్ యెస్టర్డే. నేను ఎవరినైతే కలిశానో ఆ అమ్మాయే ఈ అమ్మాయి అని. సో ఈ విధంగా చూసుకోండి. ఇదే స్ట్రక్చర్. సబార్డినేట్ కంజంక్షన్, ఇగో రిలేటివ్ ప్రొనౌన్స్ కానీ రిలేటివ్ అడ్వర్బ్స్ కానీ ఉండి, సబ్జెక్ట్, ఫైనైట్ వెర్బ్ అంటే ఇదంతా కలిపి ఒక క్లాజు, డిపెండెంట్ క్లాజు. అండ్ దాని ముందు వెంటనే ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉంటే అప్పుడు దాని గురించి అది డిస్క్రైబ్ చేస్తుంది. అప్పుడు అది యాడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ అంటే ద బుక్ దట్ షీ బారోడ్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఒక్కొక్కసారి మెయిన్ క్లాజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్టింగ్లోనే మెయిన్ క్లాజ్ ఉంది, చివరి నౌన్ వచ్చింది. ఇదంతా మెయిన్ క్లాజు, చివరి నౌన్ వచ్చింది. ఇదంతా మెయిన్ క్లాజు, సబ్జెక్ట్, ఫైనైట్ వెర్బ్, సబ్జెక్ట్, ఫైనైట్ వెర్బ్, చివరిన నౌన్ వచ్చింది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్టార్టింగే నౌన్ ఉంటుంది. ఓకేనా? ఆ తర్వాత వెంటనే మనకి చూడండి ఇక్కడ క్లాజ్ వచ్చింది. ఇక్కడ దట్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, ఫైనైట్ వెర్బ్ ఉంది. సో దట్, సబ్జెక్ట్, ఫైనైట్ వెర్బ్ అంటే అదొక డిపెండెంట్ క్లాజ్. ఈ డిపెండెంట్ క్లాజు ఈ ముందున్నటువంటి నౌన్ గురించి డిస్కస్ చేస్తుంది. ద బుక్ దట్ షీ బారోడ్ తర్వాత ఈజ్ ఇంట్రెస్టింగ్ అని ఉంది. అంటే ఈ ఇక్కడ స్టార్టింగ్లో ఉన్న మెయిన్ క్లాజ్నే ఇక్కడ 2 పార్ట్లుగా డివైడ్ చేశాడు. అంటే 2 సెంటెన్స్లు తీసుకొని కంబైన్ చేసేటప్పుడు అది వస్తుంది స్ట్రక్చర్. మనకి 10th క్లాస్ వాళ్ళ కోసం నేను వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. సో అప్పుడు అంటే మెయిన్ క్లాజ్ అంటే ద బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ద బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అనేది మెయిన్ క్లాజ్. ఇది ఈ పార్ట్ కలిపి మెయిన్ క్లాజ్. ఓకేనా? అందులో ఉండే ఈ నౌన్ గురించి ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఇది యాడ్జెక్టివ్ క్లాజ్. ఓకేనా? దట్ షీ బారోడ్ అనేది యాడ్జెక్టివ్ క్లాజ్. ద బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అనేది మెయిన్ క్లాజ్. ఓకేనా? అంటే ఆమె ఏ బుక్ అయితే బారో చేసిందో ఆ బుక్ ఇంట్రెస్టింగ్గా ఉందని అర్థం. ఓకేనా? ద బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్ దట్ షీ బారోడ్. నెక్స్ట్ ద గర్ల్ హూ సింగ్స్ వెల్ ఈజ్ మై సిస్టర్. ఇక్కడ చూడండి స్టార్టింగ్లో నౌన్ ఉంది, తర్వాత వెంటనే సబార్డినేట్ కంజంక్షన్, హూతో వచ్చినప్పుడు సబ్జెక్ట్ అదే, కంజంక్షన్ అదే.
ఫైనట్ వెర్బ్. వెర్బ్ 1కి ఎస్ ఉన్నా, ఈఎస్ ఉన్నా, ఐఎస్ ఉన్నా ఫైనట్ వెర్బ్. హూ సింగ్స్ వెల్, ఇది ఫైనట్ క్లాజ్. వెంటనే దీని ముందు ఒక నౌన్ ఉంది. హూ సింగ్స్ వెల్ అనేది గర్ల్ గురించి చెప్తుంది. ఈ క్లాజ్ అనేది దేని గురించి చెప్తుంది? ముందున్న నౌన్ గురించి, యాంటిసిడెంట్ గురించి చెప్తుంది. కాబట్టి ఇది యాడ్జెక్టివ్ క్లాజ్. ద గర్ల్ హూ సింగ్స్ వెల్ ఈజ్ మై సిస్టర్. ద గర్ల్ ఈజ్ మై సిస్టర్ అనేది మెయిన్ క్లాజ్. ఓకే, ద గర్ల్ ఈజ్ మై సిస్టర్ అనేది మెయిన్ క్లాజ్. ఆ మెయిన్ క్లాజ్లో ఉండే గర్ల్ గురించి హూ సింగ్స్ వెల్ అనే క్లాజ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కాబట్టి ఇది యాడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది. సింపుల్ లాజిక్ ఏట్లేదు. మన ఇవ్వండి సబార్డినేట్ కంజంక్షన్స్ ఇవేవైనా ఉండి పక్కన ఫైనట్ వెర్బ్తో ఉన్న పార్ట్ అంతా క్లాజు, దాని ముందు వెంటనే ఒక నౌన్ ఉంటుంది, అంతే సింపుల్. అదే దాని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు, అప్పుడు ఇది యాడ్జెక్టివ్ క్లాజ్ అయిపోద్ది. ఓకేనా? ద గర్ల్ హూ సింగ్స్ వెల్ ఈజ్ మై సిస్టర్ అంటే ఎవరైతే బాగా పాడతారో ఆ గర్లే మా సిస్టర్ అని అర్థం. మోహన్ హూజ్ కార్ ఈజ్ హియర్ ఈజ్ ఎ డాక్టర్. మోహన్ కామాలు ఉన్నాయి, ఇక్కడ కామాలు లేవు, ఇక్కడ కామాలు ఉన్నాయి. ఎందుకంటే పర్టికులర్గా పలానా వ్యక్తి అని చెప్పారు. దీనిని మనం 10th క్లాస్ వారి కోసం ఆల్రెడీ ఒక క్లాస్ నేను అప్లోడ్ చేస్తున్నాను, డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అని. సో ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అనమాట. కామాలు ఉన్నాయంటే కంపల్సరీగా యాడ్జెక్టివ్ క్లాజ్ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. మోహన్ హూజ్ కార్ ఈజ్ హియర్ ఈజ్ ఎ డాక్టర్. మోహన్ అనేది నౌను, హూజ్ కార్ సబ్జెక్ట్ ఇదే, కంజంక్షన్ ఇదే, ఇది ఫైనట్ వెర్బ్. ఓకేనా? ఫైనట్ వెర్బ్. సో ఇదంతా కూడా ఒక క్లాజ్. ఈ క్లాజ్ ముందు ఒక నౌన్ ఉందా లేదా? మోహన్ ఉంది. సో ఈ క్లాజ్ అంతా కలిపి ఈ మోహన్ని డిస్క్రైబ్ చేస్తుంది. మోహన్ హూజ్ కార్ ఈజ్ హియర్, ఎవరి కార్ అయితే ఇది, ఆ మోహన్ అనేవాడే డాక్టర్, అతనే డాక్టర్. ఈ కారు ఎవరిదో అతనే డాక్టర్ అని. మోహన్ ఈజ్ ఏ డాక్టర్ అనేది మెయిన్ క్లాజ్. మోహన్ ఈజ్ ఏ డాక్టర్ మెయిన్ క్లాజ్. ఇది ఏ క్లాజ్ అవుతుందండి? యాడ్జెక్టివ్ క్లాజ్. ద బుక్ విచ్ ఐ బాట్ ఈజ్ హియర్. ద బుక్ ఉంది, ద బుక్ యాంటిసిడెంట్ నౌన్ ఉంది, వెంటనే విచ్ ఐ బాట్. చూసారా? ఇది యాడ్జెక్టివ్ క్లాజ్. విచ్ తర్వాత సబ్జెక్టు, ఫైనట్ వెర్బ్. ఈజ్ హియర్ అనేది ద బుక్ సంబంధించింది. ద బుక్ హీజ్ హియర్, ఈ రెండు స్పాట్లు విడిపోయి చివరన ఉంది, అది మెయిన్ క్లాజ్. రెండు కలిపి ఈ మధ్యలో ఉన్నది మాత్రము యాడ్జెక్టివ్ క్లాజు. ఈ క్లాజ్ మొత్తం ఈ ముందున్నటువంటి ద బుక్ గురించి చెప్తుంది. ద బుక్ విచ్ ఐ బాట్ ఈజ్ హియర్. నేను ఏ బుక్ ఏది కొన్నానో ఆ బుక్ ఇక్కడ ఉందని అర్థం. ఐ డోంట్ నో ద రీజన్. ఐ డోంట్ నో ద రీజన్ వై హీ డిడెంట్ కమ్. వై ఉంది, సబ్జెక్ట్ ఉంది, డిడ్, డూ, డస్, డిడ్లు కూడా ఫైనట్ వెర్బ్ అని చెప్పాను మీకు ఆల్రెడీ గత క్లాస్లోనే. కాబట్టి ఇది ఒక క్లాజ్. వైతో ఉంది క్లాజ్, డిపెండెంట్ క్లాజ్. దాని ముందు ఏమొచ్చిందండి? ద రీజన్. రీజన్ వైకి ముందు ద రీజన్ అని వచ్చింది. కాబట్టి ఈ క్లాజ్ అంతా కూడా దీనిని డిస్క్రైబ్ చేస్తుంది. ఓకేనా? రీజన్ని. కాబట్టి అది యాడ్జెక్టివ్ క్లాజ్. వై వస్తే రీజన్ అని వస్తుంది ఇక్కడ. నెక్స్ట్, షీ విల్ ఆల్వేస్ రిమెంబర్ ద డే. షీ విల్ ఆల్వేస్ రిమెంబర్ ద డే. ఎప్పుడు ఆ డేని గుర్తు చేసుకుంటుంది. వెన్ ద యాక్సిడెంట్ హ్యాపెనడ్. వెన్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, హ్యాపెనడ్ అనేది ఫైనట్ వెర్బ్. సో ఇదంతా కూడా మనకి ఏమవుతుంది? ఇది డిపెండెంట్ క్లాజ్. వెన్నకు ముందు ఏముంది? ద డే. సో ఇక్కడ వెన్నకు ముందు ద టైం ఉన్నా, ద డే ఉన్నా, టైంకి సంబంధించిన వర్డ్ ఏదున్నా, మిడ్ నైట్ అని ఏదో ఒకటి, అది వెన్నకు ముందే ఉంటుంది. సో అది యాంటిసిడెంట్ అనమాట. అలాగే వైకి ముందు ద రీజన్ ఉంటుంది, అదే దాని యాంటిసిడెంట్ అనమాట. ఓకేనా? అలాగే హూ తర్వాత, విచ్ తర్వాత, వెన్ తర్వాత, వాట్ తర్వాత, దట్ తర్వాత ముందు తర్వాత ముందు వాటికి ముందు ఏదో ఒక నౌన్ లేదు ప్రొనౌన్ ఉంటుంది అనమాట. వాటి ముందే ఉంటుంది. ఓకేనా? సింపుల్ యాడ్జెక్టివ్ క్లాజ్. షీ విల్ ఆల్వేస్ రిమెంబర్ ద డే వెన్ ద యాక్సిడెంట్ హ్యాపెనడ్ అంటే ఆ యాక్సిడెంట్ ఎప్పుడు జరిగిందో ఆ రోజుని రోజు గుర్తు చేసుకుంటుందని అర్థం. సో ద డే గురించే అది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుందని అర్థం. ఓకేనా? ఇది యాడ్జెక్టివ్ క్లాజ్ అంటే సింపుల్ అండి. ముందు ఒక యాంటిసిడెంట్ ఉంటుంది, నౌన్ ఆర్ ప్రొనౌను. నౌన్ ఆర్ ప్రొనౌన్ అంటే ఈ ప్లేస్లో ద టైం ఉండొచ్చు, టైం ఇండికేషన్ డే కానీ మిడ్ నైట్ కానీ ఏమి ఉండొచ్చు. అలాగే ద రీజన్ అని ఉంటుంది, అలాగే ద ప్లేస్ ఉండొచ్చు, లేదా ప్లేస్ బదులుగా హౌస్ ఉండొచ్చు, లేదా ఏదో ఒక విశాఖపట్నం ఏదో ఒకటి ఉండొచ్చు, తర్వాత వేరేని రావచ్చు, ఏదని ఇవన్నీ ఇవే ఉంటాయి. ఇవే మైండ్లో పెట్టించుకోండి, స్ట్రక్చర్ ఇదే. ఓకేనా? ఇదే యాడ్జెక్టివ్ క్లాజ్. ఇప్పుడు నౌన్ క్లాజ్కి యాడ్జెక్టివ్ క్లాజ్కి మధ్య డిఫరెన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, నౌన్ క్లాజ్కి యాడ్జెక్టివ్ క్లాజ్కి డిఫరెన్స్. ఐ లైక్ దట్ సాంగ్ విచ్ ఈజ్ సంగ్ బై మోహన్. ఇక్కడ చూడండి, ఐ లైక్ దట్ సాంగ్ విచ్ ఈజ్ సంగ్ బై. విచ్ నెక్స్ట్ ఇది మనకి ఇక్కడ ఫైనట్ వెర్బ్. విచ్ ఇక్కడ కూడా మనకి అందులోనే నౌన్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి
మనకి సబ్జెక్ట్ ఫైనైట్ వర్బ్ ఉన్నట్టే, విచ్ ఈజ్ సంగ్ బై మోహన్. ఇదంతా కూడా మనకి డెఫినెట్ క్లాజ్, అదే సబార్డినేట్ క్లాజ్. దాని ముందు వెంటనే ఏముంది చూడండి ఇక్కడ, నౌను అంటే యాంటిసిడెంట్ ఉంది. ఐ లైక్ దట్ సాంగ్ విచ్ ఈజ్ సంగ్ బై మోహన్ అంటే ఏ పాట అయితే మోహన్ చేత పాడబడిందో ఆ పాట నాకు ఇష్టమని. సో ఈ క్లాజ్ అంతా కూడా దట్ సాంగ్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్ క్లాజ్. అసలు యాడ్జెక్టివ్ క్లాజ్ని విచ్ వన్ అని కానీ వాట్ కైండ్ ఆఫ్ అని కానీ, అంటే ఇక్కడ యాంటిసిడెంట్ ఉంది కదా, ఆ యాంటిసిడెంట్ లేదా నౌన్ ప్రొనౌన్ అని విచ్ వన్ అని కానీ వాట్ కైండ్ ఆఫ్ అని ప్రశ్నిస్తూ వచ్చే సమాధానమే యాడ్జెక్టివ్ క్లాజ్. కానీ సింపుల్ ఏంటంటే సబార్డినేట్ కంజంక్షను సబ్జెక్ట్ ఫైనైట్ వర్బ్ ఉన్న ఈ క్లాజ్కి ముందు ఒక యాంటిసిడెంట్ ఉంటుంది, నౌన్గా ప్రొనౌన్ కానీ, అదే యాడ్జెక్టివ్ క్లాజు. అది సింపుల్ లాజిక్. నెక్స్ట్ అండి, ఐ లైక్ విచ్ ఈజ్ సంగ్ బై మోహన్. ఇక్కడ దీనికి తేడా చూడండి. లైక్ తర్వాత యాంటిసిడెంట్ లేదు, అంటే విచ్కి ముందు యాంటిసిడెంట్ లేదు, కానీ ఇక్కడ ఉంది, మనకు కావాల్సిన స్ట్రక్చర్ ఉంది. సబార్డినేట్ కంజంక్షన్ సబ్జెక్ట్ ఫైనైట్ వర్బ్ ఉంది, ఒక క్లాజ్ డిపెండెంట్ క్లాజ్ ఉంది. సో నౌన్ క్లాజ్లో కూడా డిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, సేమ్ స్ట్రక్చరే. అర్థమైందా? అయితే అక్కడ ఏ చెప్పు నౌన్ క్లాజ్ అనేది మెయిన్ వర్బ్ తర్వాత వెంటనే కానీ, మెయిన్ వర్బ్కు స్టార్టింగ్లో కానీ, అంటే నౌన్ సబ్జెక్ట్గా కానీ ఆబ్జెక్ట్గా కానీ, అలాగే ప్రిపోజిషన్ తర్వాత కానీ వస్తుందని చెప్పాను. సింపుల్ లాజిక్. లేదు అంటే వెర్బ్ తర్వాత వాట్ అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానమే నౌన్ క్లాజ్ అని చెప్పాను. సో ఐ లైక్ వాట్, ఐ లైక్ వాట్ అంటే ఇదంతా సమాధానం వస్తుంది కాబట్టి ఇది నౌన్ క్లాజ్ అవుతుంది. లేదా వెర్బ్ మెయిన్ వెర్బ్ తర్వాత వెంటనే ఉంది కాబట్టి ఇది ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. ఆబ్జెక్ట్ ప్లేస్లో ఈ సబార్డినేట్ క్లాజ్ కానీ ఉంది అంటే అది నౌన్ క్లాజు. వెర్బ్ తర్వాత వెంటనే ఉంటే నౌన్ క్లాజు. ఓకేనా? లేదు వెర్బ్కి ముందు స్టార్టింగే ఉన్నా నౌన్ క్లాజే. చెప్పాను, గత క్లాసులు చెప్పాను. ఐ నో రవి హూ ఈజ్ ద ఫేమస్ డాన్సర్. ఇక్కడ చూడండి, హూ ఈజ్ ద ఫేమస్ డాన్సర్ ఇదంతా కూడా మనకి డిపెండెంట్ క్లాజ్ హూ తోటి. దీని ముందు ఎవరున్నారు? రవి అనే ఒక యాంటిసిడెంట్ నౌన్ ఉంది. అంటే ఈ క్లాజ్ అంతా దీని గురించి చెప్తుంది కాబట్టి మనకి ఏమవుతుంది? యాడ్జెక్టివ్ క్లాజ్. ఓకేనా? యాడ్జెక్టివ్ క్లాజ్. ఐ నో హూ ఈజ్ ద ఫేమస్ డాన్సర్. వెర్బ్ తర్వాత వెంటనే ఇంకేం లేదు, డైరెక్ట్గా డిపెండెంట్ క్లాజ్ ఉంది. మెయిన్ వెర్బ్ తర్వాత వెంటనే ఉందంటే ఏమవుతుంది? నౌన్ క్లాజ్ అవుతుందండి. యాంటిసిడెంట్ ఉండదు. సింపుల్ లాజిక్. ఐ నో ద ప్లేస్ వేర్ హీ లివ్స్. ఐ నో ద ప్లేస్ వేర్ హీ లివ్స్. ఇక్కడ వేర్ హీ లివ్స్ అనేది మనకి డిపెండెంట్ క్లాజ్. వేరు సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్, దాని ముందు యాంటిసిడెంట్ ఏముంది? ప్లేస్. ఇదంతా కూడా ప్లేస్ గురించి చెప్తుంది ఆ క్లాజ్ కాబట్టి ఇది ఏమవుతుంది? యాడ్జెక్టివ్ క్లాజ్. ఐ నో వేర్ హీ లివ్స్. నో తర్వాత వెంటనే ఉంది డిపెండెంట్ క్లాజ్. ఈ క్లాజ్ ఇక్కడ ఉంది కానీ ఇక్కడ యాంటిసిడెంట్ ఉంది, ఇక్కడ లేదు. వెర్బ్ తర్వాత వెంటనే ఉంది కాబట్టి ఇది నౌన్ క్లాజ్. నౌన్ క్లాజ్ ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. నౌన్ క్లాజ్ గురించి గత క్లాస్లో చెప్పాను. ఐ అండర్స్టూడ్ ద ప్లేస్ వై హీ ఫెయిల్డ్. ప్లేస్ ఉంది, సారీ, ఐ అండర్స్టూడ్ ద రీజన్. ఐ అండర్స్టూడ్ ద రీజన్ వై హీ ఫెయిల్డ్. చూడండి. సో రీజన్కి ముందు రీజన్ ఉంది ఇక్కడ. రీజన్కి సంబంధించి ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ముందు యాంటిసిడెంట్ వై హీ ఫెయిల్డ్, అతను ఎందుకు ఫెయిల్ అయ్యాడు అనేది. ఐ అండర్స్టూడ్ ద రీజన్, అతను ఎందుకు ఫెయిల్ అయ్యాడు ఆ రీజన్ నాకు తెలుసని, నాకు అర్థమైందని. ఓకేనా? సో ఇది యాడ్జెక్టివ్ క్లాజ్. ఐ అండర్స్టూడ్ వై హీ ఫెయిల్డ్. అండర్స్టూడ్ తర్వాత ఇక్కడ యాంటిసిడెంట్ లేదు, రీజన్ అని లేదు, డైరెక్ట్గా డిపెండెంట్ క్లాజ్ ఉంది వై హీ ఫెయిల్డ్ అని. అంటే మెయిన్ వెర్బ్ తర్వాత వెంటనే ఉందంటే అదేంటి? నౌన్ క్లాజ్. ఆబ్జెక్ట్ ప్లేస్ ఉంది. ఆబ్జెక్ట్ ప్లేస్లో ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంది అంటే నౌన్ క్లాజ్. సబ్జెక్ట్ ప్లేస్లో సబార్డినేట్ క్లాజ్ ఉందంటే నౌన్ క్లాజ్. ప్రిపోజిషన్ తర్వాత సబార్డినేట్ క్లాజ్ ఉందంటే నౌన్ క్లాజ్. సింపుల్ లాజిక్. నెక్స్ట్ అండి, ఐ ఆస్క్డ్ ద గ్రూప్ విచ్ హీ ఆప్టెడ్. అతను ఏదైతే ఆప్ట్ చేసుకున్నాడో ఆ గ్రూప్ని అడిగాడని. ఇక్కడ విచ్ హీ ఆప్టెడ్ ఉంది కదా, దాని ముందు ఏముంది? గ్రూప్. కాబట్టి దీన్ని యాంటిసిడెంట్ ఉంది, దాన్ని అది డిస్కస్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఐ ఆస్క్డ్ విచ్ హీ ఆప్టెడ్. ఐ ఆస్క్డ్ విచ్ హీ ఆప్టెడ్ అంటే మెయిన్ వర్బ్ తర్వాత వెంటనే ఉంది, ఇక్కడ యాంటిసిడెంట్ లేదు. అంటే ఇది దీనిగా పనిచేస్తుంది, నౌన్ క్లాజ్గా పనిచేస్తుంది. ఐ ఆస్క్డ్ వాట్ అని ప్రశ్నిస్తే విచ్ హీ ఆప్టెడ్ అని వస్తుంది. ఓకేనా? ఇదని మనకు కావాల్సింది. నౌన్ క్లాజ్కి యాడ్జెక్టివ్ క్లాజ్ డిఫరెంట్. అది సింపుల్ యాడ్జెక్టివ్ క్లాజ్ అంటే యాంటిసిడెంట్ ఉంటుంది, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ, దాని తర్వాత రిలేటివ్ ప్రొనౌన్స్ రిలేటివ్ అడ్వర్బ్స్ ఉండి సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ ఒక క్లాజ్ ఉంటుంది, డిపెండెంట్ క్లాజ్. అది యాడ్జెక్టివ్ క్లాజ్.
వెర్బ్ తర్వాత వెంటనే ఈ క్లాజ్ ఉంటే నౌన్ క్లాజ్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.